శ్రీ మాత్రే నమః. మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. మరి మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడ్డారు. మరి ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడి నుంచే మీరు చక్రం తిప్పబోతున్నారంటే మీరు నమ్ముతారా? నమ్మక తప్పదు. మరి మీ జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో మీరు అనుకోని ఉంటారు. నేనెందుకని ఇన్ని అవమానాలు పడుతున్నాను? ఎందుకని నన్ను నమ్మిన వాళ్ళే నన్నెందుకని ఇలా మోసం చేస్తున్నారు? ఎందుకని నేను ఆశించిన చోట నాకు గౌరవం ఎక్కువగా రావట్లేదు. మరి ఎందుకని నా పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి అని భగవంతుని కూడా ఎన్నో సార్లు తిట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ పరిస్థితి అయితే మారబోతుంది మిత్రమా. మీరు అవమానం పడినా మీరు ఎవరి దగ్గరైతే మీరు అవమానం ఎదుర్కొన్నారో అక్కడే ఇప్పుడు మీరు చక్రం తిప్పబోతున్నారు. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపులు తిరిగి రాబోతున్నాయి. మరి ఇటీవల మీరు గమనించినట్లుగా అయితే మీ ఆలోచనలు చాలా స్పష్టంగా మారుతున్నాయి. మీరు ముందులాగా ఎవరి మాటలు వెంటనే నమ్మడం లేదు. నమ్మడం కూడా తగ్గిచ్చేశారు. కాబట్టి మరి మీ జీవితాన్ని మీరే నియంత్రించాలనే ఆలోచన అయితే ఈ మధ్య పెరుగుతుంది. మరి ఎందుకని అలా పెరుగుతుంది? మరి మీ జీవిత దశ ఎలా మారుతుంది? అనేది పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎక్కడా కూడా మీరైతే స్క్రిప్ట్ చేయొద్దు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి పూర్తి స్థాయిలో ఏదన్నా అనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా, ఎటన్నా వెళ్ళాలనుకున్నా ప్రతీదీ కూడా నష్టాలే ఎదుర్కొంటున్నారు. మీరు ముందు అందరి కోసం ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు మీదే మీరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇది మీ జీవితంలో కొత్త దశ అని కూడా అనుకోవాలి. గత కొంతకాలంగా మీరు మిథున రాశి వారు అంత సులభంగా ఏది కూడా దక్కించుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు బాధపడ్డారు, మానసికంగా ఒత్తిడి కలిగించారు, మీలో మీరే ఇబ్బంది కలిగించుకున్నారు, మీలో మీరే బాధపడ్డారు, మీలో మీరే అవమానపడ్డారు, మీలో మీరే ఎన్నో సమస్యలైతే పడ్డారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా మీకు ఏ చోట ఎక్కడెక్కడ మీకు అవమానాలు కలిగాయో ఇప్పుడు మీకు వివరంగా ఇప్పుడు చెప్తాను. మీరు ఎంతో సహకారం చేసేవాళ్ళే. కానీ చేసిన సహాయాన్ని మర్చిపోయేటువంటి కొంతమంది దగ్గర మీరు ఎవరైతే సహాయం చేశారో అక్కడే మిమ్మల్ని ఒక మనిషి అవమానిస్తడం కూడా జరిగింది. మీరు ఒకరికి సహాయం చేశారు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకుండా మాట్లాడడం అదే మీకు పెద్ద అవమానంగా దక్కచ్చు. అందరి ముందు మాటలు తక్కువ చేసి మాట్లాడారు చాలామంది. కొన్ని కొన్ని సమావేశాల్లో గాని, కుటుంబాల్లో గాని మాట్లాడినప్పుడు మధ్యలోనే మీ మాట ఆపేసి మిమ్మల్ని ఎగతాళి చేసినట్టుగా కూడా చేశారు. మీరు నిర్ణయాలు చాలా నిజాయితీగా తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు కూడా మిమ్మల్ని తప్పుగా చూసి, నీ పరిస్థితి నువ్వు తీసుకునే నిర్ణయాలే కరెక్ట్‌గా ఉంటే, నీ పరిస్థితి ఇలా ఎందుకవుతుందని నిన్ను ఎంతోమంది అవమానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మిథున రాశి వారికి కొంతమంది తప్పుగా చూపించి అవమానం కూడా చేశారు. పని చేసేటప్పుడు క్రెడిట్ ఇవ్వలేదు. కుటుంబంలో తక్కువ చేసి మాట్లాడడం, బంధువుల దగ్గర గాని, అన్నదమ్ములు గాని మిమ్మల్ని తక్కువగా చేసి గుర్తించడం, నమ్మిన స్నేహితులు వెనక నుంచి మిమ్మల్ని తప్పుగా మాట్లాడడం, నమ్మిన స్నేహితుడే మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం. మరి ఆర్థిక పరిస్థితిని చూసి అవమానించడం, డబ్బు తక్కువగా ఉన్న సమయంలో కొంతమంది వారిని చిన్నచూపు చూపడం కూడా మిమ్మల్ని చాలామంది చూశారు. అందరి ముందు తప్పుగా ఆరోపించారు. మీరు చేయని తప్పును కూడా మీరు కారణంగా చూపిచ్చారు. మరి మీ కలలను వెక్కిరించారు. మీ యొక్క సిద్ధాంతాలను గౌరవించలేదు. మిమ్మల్ని కుటుంబంలో నిర్ణయాలు పట్టించుకోలేదు. పని చేసే చోట అవమానాలు, చేసిన కష్టాన్ని గుర్తుంచుకోకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ఇలా 1 కాదు, 2 కాదు అనేక రకాలుగా మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒంటరిగా బాధించారు. ఒంటరిగా బాధపడ్డారు. ఎందుకు నాకు ఇన్ని కష్టాలొచ్చినాయని ఆలోచించారు. నేను ఎవరికీ తప్పు చేయలేదని భగవంతుని కూడా కొన్ని కొన్ని సార్లు నిందించారు. కానీ భగవంతుడు ఎప్పుడు మీకు నిజాయితీగా, నీతిగా, మంచి ఒక ఓర్పుగానే చేశాడు మిత్రమా. ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి మంచి మీకు తిరిగి రాలేదని మీరు అనుకోవచ్చు. కానీ గతంలో చేసినటువంటి మంచి మీకు ఖచ్చితంగా తిరిగొచ్చింది. కొన్ని సందర్భాల్లో మీరు పడినటువంటి బాధలో చివరి నిమిషంలో కూడా చేజారిపోయినాయి మీ కొన్ని కొన్ని పనులు. ఈ పరిస్థితుల వల్లే మీకు నిరాశ చెందిందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ సమయంలో మీకైతే ఒక ముఖ్యంగా పరిస్థితులైతే అనుకూలంగా అయితే మారబోతున్నాయి. ఇప్పుడు మరి మీరు ఎక్కడైతే ఓడిపోయానని అనుకుంటున్నారో అక్కడే మీ గెలుపు ప్రారంభమవుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళ ముందే మీరు విజయంగా సాధించబోతున్నారు. అది ఉద్యోగ రంగంలో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మంచి అవకాశాలు మీ జీవితాన్ని మార్చుకునేటువంటి మార్గాలైతే నిలబడుతున్నాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇందులో ముఖ్యంగా మరి మీకైతే మాత్రము అవమానించిన వాళ్ళ ముందు గౌరవంగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మీ స్థాయి సమాజంలో ఒక గొప్ప ఆర్థిక అభివృద్ధిలోకి నిలబడబోతుంది. మరి చాలా కష్టాల తర్వాత మీకు విజయం దక్కబోతుందనమాట. ఆర్థికంగా బలపడేటువంటి స్థిరత్వం వస్తుంది. ఎక్కడైతే మీకు డబ్బు లేదని మిమ్మల్ని అవమానించారో,
ఏ డబ్బుతో అయితే మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని ఇబ్బంది కలిగించారో, ఏ డబ్బు లేదని నిన్ను మానసికంగా ఒత్తిడి కలిగించారో, అదే డబ్బు ఇప్పుడు ఆర్థికంగా మరింత బలంగా పడి మీకు కొత్త ఆదాయ మార్గాలు, కొత్త వనరులు కలిగి, ఎక్కడైతే మీకు డబ్బు మిమ్మల్ని ఇవ్వలేకుండా మిమ్మల్ని అవమానించారో వాడే మీ కాళ్ళ దగ్గరకొచ్చి డబ్బు అడిగేటువంటి స్థితిలోకి నిలబడుతున్నారు. మీ ప్రతిభను గుర్తించలేక, మీరు చేసిన కష్టాన్ని వాడు దోచుకొని, మీ ప్రతిభని కాస్త మిమ్మల్ని ఎగతాళిగా నడిపించి, మిమ్మల్ని పూర్తిగా మరింత ఇబ్బంది తోసేసిన వాడున్నాడో, వాడు కూడా ఈ రోజున మీ జీవితంలో ఒక గొప్ప మలుపుల్లోకి వచ్చేసి, మీ కాళ్ళ దగ్గరికొచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి మిత్రమా. అలాంటిది ఈ రోజున మరి మిథున రాశి వారి యొక్క జీవితంలోనే ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఇక మనకి జరగదు అనుకున్నటువంటి పనులు మరి అనేక రకాలుగా కూడా వెలుగు సాధించి, మరి మీరు ఒక గొప్ప స్థాయిలోకి మళ్ళీ వెళ్ళి, ఒక గొప్ప స్థితిలోకి మీరు నిలబడి, మరింత అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి మీరు నిలబడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీరు తాత్కాలికమని మీరు అనుకున్న తాత్కాలికమైతే కాదు మిత్రమా. ఇది మీరు జీవితంలోనే ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టకరంగా మారేటువంటి ఒక గొప్ప సంకేతకంగా మీరైతే గమనించాలి. మరి ఇవన్నీ కూడా మనకి ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో మానసిక ఒత్తిడులు, ఒడిదుడుకుల నుంచి బయటపడినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చాలామందికి గుర్తుండవు. కానీ మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇటువంటి సమయంలోనే మీ ప్రతిభను కూడా గుర్తించేటువంటి ప్రపంచం ముందే మీకు గుర్తించేటువంటి విజయం దక్కుతుంది. తక్కువగా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు మీ పని, మీ చాతుర్యాన్ని తెలిసి. మరి కుటుంబంలో కూడా మీరు ఎంతో బాధపడ్డారు, ఎంతో మానసిక ఒత్తిళ్లు పడ్డారు, ఎంతో మనశ్శాంతి లేకుండా జీవించారు. మరి మకర రాశి వారు సాధించినటువంటి విషయాలు అన్నీ ఇన్ని కాదు. మరి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కూడా గౌరవంలోకి తీసుకురావాలని చూసారు. మరి వాళ్ళు మీకొచ్చినటువంటి గుర్తింపు చూసి, మీకొచ్చినటువంటి ప్రతిభ చూసి మీ కుటుంబంలో వాళ్ళు కూడా గర్వపడేటువంటి రోజైతే తొందరలోనే ఉంది మిత్రమా. మీ కలలు కూడా సాకారంగా నిలబడతాయి. కలలు నిజం కావడానికి ప్రారంభంగా నిజంగా ఉండండి. శత్రువులు కూడా గౌరవించే స్థాయికి మీరైతే చేరతారు. ఖచ్చితంగా మిథున రాశి వారు ఒకసారి ఎదగడం ప్రారంభిస్తే చాలా స్థిరంగా ఎదుగుతారు. మరి మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు కూడా తర్వాత మిమ్మల్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి దాకా ఎదిగేటువంటి స్థితిలోకైతే వస్తారు మిత్రమా. జీవితంలో శాంతి పెరుగుతుంది. మరియు స్థిరత్వం పొందేటువంటి అవకాశాలు కూడా మరింతగా దక్కుతాయన్నమాట. ఇంకా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇలాగ 1 కాదు, 2 కాదు అనేక కారణాలనేవి మీకు దైవం కొన్నిసార్లు ఆలస్యంగా ఫలితం ఇస్తుంది. కానీ ఇప్పుడు మీకు మాత్రం పెద్దగా ఇస్తుంది. ఎందుకంటే ప్రస్తుత గ్రహాల యొక్క మార్పు మిథున రాశి వారికి అనుకూలంగా మారబోతున్నాయి. కొన్ని రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తిగా అవకాశం ముందుకు వెళ్తుంది. ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపించవచ్చు. కొంతమంది కొత్త అవకాశాలు కూడా రావచ్చు. కానీ మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకురాగలదు. మరి మీరు కూడా మీలాగా కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి ఇలాంటి సమయంలో కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి మిత్రమా. ఈ సమయంలో మిథున రాశి వారికి కొన్ని లాభాలు కనిపిస్తున్నాయి. మీ గౌరవం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం విజయమే. కానీ మీరు మాత్రం ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ విజయాన్ని చూసి చాలామంది మిమ్మల్ని తొక్కాలని చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని నష్టపెట్టాలని చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని అణగదొక్కాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. అసూయపడే వాళ్ళు ఉన్నారు మిత్రమా. కానీ మరి మీ ప్రణాళికలు అందరికీ చెప్పుకోవడం కూడా మంచిది కాదని నా ఉద్దేశం. మరి ప్రతి బుధవారం కూడా విష్ణువు లేదా గణపతికి దేవుడికి మీరైతే స్మరించడం మంచిది. మిథున రాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాటలు వెంటనే నమ్మొద్దు. మీ పనిపైనే దృష్టి పెట్టండి. మీకు మీ జీవితాన్ని మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులను తగ్గించి మరి సహాయపడుతుంది. మరి కాబట్టి మిథున రాశి వారికి ఒక విషయం మాత్రం ఫైనల్‌గా గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు పడిన అవమానం, మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టం ఇవన్నీ కూడా మీ విజయాన్ని మార్గం వేస్తున్నాయని గమనించాలి. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడే ఇప్పుడు మీరు చక్రం తిప్పబోతున్నారనేది కూడా నిజం, సత్యం. మరి త్వరలోనే మీరు అనుకునే రోజు వస్తుంది. మీరు ఇలా అనుకుంటారు. నా కష్టం వృధా కాలేదు, నా శ్రమ వృధా కాలేదు అని భగవంతుని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని మనస్ఫూర్తిగా ముందుకైతే వెళ్తారు. సో, మరి మిథున రాశి వారి జీవితంలో మరింత ఉపయోగకరంగా ఉండాలని, మరి మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి చికాకులు, నష్టాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ జీవితం మరింత ఉపయోగకరంగా ఉండాలని, మరి ఈ వీడియోనైతే మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు కాకపోయినా మిథున రాశి వారు పడినటువంటి కష్టాలు చాలా మంది ఉంటారు కనుక ఈ వీడియోని ఖచ్చితంగా ఒక ముగ్గురికన్నా షేర్ చేయండి. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.